శరీరంతో గోచి పెట్టుకుని ఒక బండ మీద వెల్లకిలా పడుకుని ఉన్నారు. అలగమ్మ గారు వెళ్ళేటప్పటికి రమణ మహర్షి చూడగానే గుర్తుపట్టింది అలగమ్మ గారు. ఎంత ఏడ్చిందో, అంత తల కొట్టుకుంటున్నా ఏడుస్తున్న స్వామి మాత్రం పరమ ఉదాసీనంగా అలాగే ఉన్నారు. ఏ ప్రకంపనలు లేవు ఆయనలో, ఏ భావస్పందనలు లేవు. చుట్టూ ఉన్న వాళ్ళు అయ్యో అమ్మంటోందంత ఏడుస్తోంది, కనీసం జవాబు చెప్పద్దా అన్నారు. ఆయన నోటితో మాట్లాడితే కదా. ఓ కాగితం ఇవ్వని దాని మీద వ్రాశారు, కర్త ఎవరి ప్రారంధానుసారం వారిని ఆడిస్తూ ఉంటాడు. మనం కావాలనుకున్నవి జరగాలని లేదు, జరగాలనుకున్న వాటిని మనం ఆపలేము. కాబట్టి ఏది ఎలా జరుగుతుందో దానిని అంగీకరించడమే సర్వ విధముల శ్రేయస్కరము. అదే మొట్టమొదటి ఉపదేశం. ఆయన జీవితంలో వ్రాతపూర్వకంగా కాని నోటితో కాని చేసిన మొట్టమొదటి ఉపదేశం అదే. కాగితం మీద వ్రాసి అలగమ్మ గారికి ఇచ్చారు. ఇక ఈ పిల్లవాడు అలగమ్మ గారు వెళ్ళేటప్పటికి రమణ మహర్షి చూడగానే గుర్తుపట్టింది అలగమ్మ గారు. ఎంత ఏడ్చిందో, అంత తల కొట్టుకుంటున్నా ఏడుస్తున్న స్వామి మాత్రం పరమ ఉదాసీనంగా అలాగే ఉన్నారు. ఏ ప్రకంపనలు లేవు ఆయనలో, ఏ భావస్పందనలు లేవు. చుట్టూ ఉన్న వాళ్ళు అయ్యో అమ్మంటోందంత ఏడుస్తోంది, కనీసం జవాబు చెప్పద్దా అన్నారు. ఆయన నోటితో మాట్లాడితే కదా. ఓ కాగితం ఇమ్మని దాని మీద వ్రాశారు, కర్త ఎవరి ప్రారంధానుసారం వారిని ఆడిస్తూ ఉంటాడు. మనం కావాలనుకున్నవి జరగాలని లేదు, జరగాలనుకున్న వాటిని మనం ఆపలేము. కాబట్టి ఏది ఎలా జరుగుతుందో దానిని అంగీకరించడమే సర్వ విధముల శ్రేయస్కరము. అదే మొట్టమొదటి ఉపదేశం. ఆయన జీవితంలో వ్రాతపూర్వకంగా కాని నోటితో కాని చేసిన మొట్టమొదటి ఉపదేశం అదే. కాగితం మీద వ్రాసి అలగమ్మ గారికి ఇచ్చారు. ఇక ఈ పిల్లవాడు రాడు